హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఉసిరికాయ పచ్చడి అండి. ఉసిరికాయలు అయితే చూసారు కదండి, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చెట్టుకైతే ఫుల్ విపరీతంగా కాసాయండి. మేమైతే చిన్న ఉసిరికాయలు అండి, ఇవి ఉసిరికాయలు అయితే తెంపుకొచ్చుకున్నాం. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని ఇంకా పొడి క్లాత్లో అయితే ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టేసుకొని ఇంకా ఫ్యాన్ కింద అండి ఆరబెట్టేసుకొని పొడి క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలండి. ఇలా చెమ్మ కానీ వాటర్ కానీ ఏం లేకుండా తుడుచుకోవాలి, ఎందుకంటే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. చిన్న ఉసిరికాయలండి ఇవి. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ విపరీతంగా ఉన్నాయండి. చాలామంది ఊరికే తీసుకెళ్ళిపోతారు. మనమేమి ఇక్కడ కొనుక్కుంటాం, అదే అనిపిస్తుంది. ఊర్లలో అయితే అన్నీ ఫ్రీగా ఉంటాయి, మనకైతే ఇక్కడ అన్నీ కొనుక్కోవాల్సిందే అని. ఇంకా నేనైతే పొడి క్లాత్తో తుడుచుకొని పొడి గిన్నెలో వేసుకున్నానండి. అన్నీ అయితే 1/2 kg వచ్చినాయండి క్లీన్ చేసిన తర్వాత. ఇవైతే 1/2 kg చిన్న ఉసిరికాయలను నేనైతే ఇప్పుడు పచ్చడి ఎలా పెడతానో ఈ వీడియోలో చూసేసేయండి. ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని 2 స్పూన్ల మెంతులు వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఆవాలండి 2 స్పూన్లు వేసిన తర్వాత కొంచెం దూరగా వేయించుకోవాలండి. తర్వాత వచ్చేసి 2 స్పూన్ల జీలకర్ర అండి. జీలకర్ర, మెంతులు, ఆవాలన్నమాట పొడి. సిమ్లోనే పెట్టుకోవాలండి. స్టవ్ అయితే హైలో పెడితే మాడిపోతాయి, లోపల ఏగవు. ఇంక ఇప్పుడు వచ్చేసి 3ని కలుపుకోవాలండి. కలుపుకొని దూరగా వేయించితే మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు ఇంకా స్మెల్ వచ్చిందంటే మంచిగా ఫ్రై అయినట్టు. ఇంకా అవి ఫ్రై అయిన గింజలను అయితే తీసుకొని ఒక బౌల్లోకి అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. ఇప్పుడైతే ఒక ఎల్లిగడ్డ తీసుకొని అవైతే పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో నేనైతే 2 గ్లాసుల నూనె తీసుకున్నానండి. 1/2 kg ఉంటుంది. 1/2 kgకి 1/2 kg పోసుకున్నాను. ఫుల్ సరిపోయిందండి, ఇంకా సరిపోతుంది. ఇప్పుడు అది ఆయిల్ మాత్రం సిమ్లోనే ఉంచాలంటే హైలో పెట్టొద్దు. వేడైందో లేదో చూసుకోవాలి. వేడేసిందండి. ఇంకా మనం తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి, అవైతే ఏగనివ్వాలండి. ఇంకా సిమ్లో పెట్టేసుకుని చిన్నగా వేంపుకోవాలండి, హైలో పెట్టొద్దు. ఇప్పుడు కలర్ వచ్చేది చూసారండి, దూరగా వేయించుకోవాలండి. మరీ బ్లాక్గా కాదు, మరీ మామూలుగా కాదు, పచ్చి వాసన పోయే వరకు వేంపేసుకొని అవి తీసి వేరే గిన్నెలో అయితే వేసుకోవాలండి. అలానే ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే ఒక 1-2-3 మంత్స్ అయితే ఉంటుందండి నిల్వ. ఇంకా మనకి అప్పటికప్పుడు తినడానికి ఏం లేనప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే సైడ్కి పప్పులోకి కానీ వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి. పెద్ద ఉసిరికాయలు అయితే 1 year వరకు ఉంటుంది, చిన్నవి కాబట్టి ఒక 3-4 months వరకు ఉంటుందండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని పొడి చేసుకోవాలండి. నేనైతే స్టీల్ ప్యానం పెట్టానండి, అందుకే కొంచెం బ్లాక్గా అయిపోయింది కింద. అందులోనే కొంచెం చల్లారిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు మనం వేయించి పక్కకు పెట్టుకున్న ఉసిరికాయలలో మిక్సీ పట్టుకున్న ఆవాల, మెంతుల పొడి వేసుకున్నానండి. అదే జార్లో కొంచెం అల్లం ఎల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి కొంచెం మిక్సీ పట్టి కొంచెం ఏమో ఎల్లిపాయలు అది ఉసిరికాయల్లో వేసాను, కొంచెం ఏమో పోపులు వేసానండి. ఇంక ఇప్పుడు వచ్చేసి జీలకర్ర, మెంతుల పొడి వేసుకున్న తర్వాత 1 గ్లాసు కారం పోసుకున్నానండి, 1 గ్లాసు ఉప్పు వేసుకున్నానండి. ఇంకొంచెం గ్లాసుకి గ్లాస్ తర్వాత కొంచెం వేసాను. ఇంక ఇప్పుడైతే మనం ఉసిరికాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం చల్లారబెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ అయితే పోసుకోవాలి. వేడి ఆయిల్ అయితే అస్సలు పోయకూడదండి, కలర్ చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది.
చల్లారిన తర్వాతనే మనం ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఇప్పుడు పోసుకున్న తర్వాత ఆయిల్ అయితే పట్టేలాగా మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా కనబడుతుందో, కలర్ఫుల్గా ఉంది. నేనైతే 1/2 kg ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి. 1 గ్లాస్ కారం, 1 గ్లాసు ఉప్పు, 2 టీ స్పూన్ల జీలకర్ర, మెంతులు, ఆవాలు అయితే 1 ఎల్లిగడ్డ తీసుకున్నానండి. అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన చిన్న ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇంకా వేడివేడి అన్నంలో కానీ పప్పుచారులో కానీ సూపర్ ఉంటుందండి. ఏం కర్రీ లేనప్పుడు వేసుకోవడానికి అవుతుందని నేనైతే పెట్టానండి. ఇప్పుడైతే సీజన్ కదండి, మార్కెట్లో అయితే చాలానే దొరుకుతున్నాయండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంక ఈ పచ్చడి అయితే 1 మంత్ వరకు అయితే నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుందండి. ఇవి చిన్న ఉసిరికాయలు కదా, పెద్ద ఉసిరికాయలు అయితే కావండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.